రైట్. సో ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ కేసు ఉంది సార్. విద్యుత్ కనెక్షన్, పవర్ కనెక్షన్ కట్ చేయటం మీద హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చిందండి. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. ఇది ఎప్పుడు మొన్న కింద నెల 3వ తేదీన ఈ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఇచ్చిన ఇదనమాట, యూబీఏ రమేష్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ఒక ఎక్సలెంట్ జడ్జిమెంట్. మనం గతంలో హెచ్ఆర్ ఖన్నా గారి గురించి మనం చెప్పుకున్నాం. 1976లో ఏడి జబల్పూర్ వర్సెస్ శశికాంత్ శుక్లా, ఒక వ్యక్తి ప్రాణం తీయాలంటే ఏ విధంగా తీయాలనేది ఆర్టికల్ 21 ని ఏ టైంలో కూడా ఆర్టికల్ 21 ని ఎవరు కూడా హరించలేరు అనే విషయాన్ని, ఆయన చెప్పిన విషయాన్ని నేను ఒకసారి మీకు గుర్తుకు చేస్తున్నాను. ఈ ఆర్టికల్ 21 కి ఇప్పుడు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఇచ్చిన ఈ తీర్పు ఏ విధంగా కొనసాగింపు అంటే, విద్యుత్ ఇందులో ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, ఏ విధమైనటువంటి నోటీస్ ఇవ్వకుండా ఈ ఊబా రమేష్ గారికి సంబంధించిన, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన ఈ వ్యక్తి యొక్క ఇంటికి సంబంధించిన కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. ఈ కట్ చేయడం ద్వారా ఈయన హైకోర్టులో కేసు వేసినప్పుడు హైకోర్టులో ఈ పలు అంశాలు చర్చలోకి వచ్చాయి. ఈ పలు అంశాలు చర్చలోకి వచ్చినప్పుడు హైకోర్టు జడ్జి గారు ఏం చెప్పారంటే, ఈ రోజు విద్యుత్ శక్తి లేకుండా ఏ మనిషి కూడా జీవించే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే, మీరు ఇంటర్నెట్ ఉపయోగించాలన్నా విద్యుత్ శక్తి కావాలి, మీరు ఇంట్లో ఉండాలన్నా ఒక ఫ్యాన్ కావాలన్నా విద్యుత్ శక్తి కావాలి. విద్యుత్ శక్తి అనేది, ఎలక్ట్రిసిటీ అనేది మానవ జీవితాలను సుసంపన్నం చేసింది. మానవ జీవితానికి కావలసిన అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉంటేనే మానవ జీవితం అనేది సౌకర్యవంతంగా ఉంటుంది. ఆర్టికల్ 21 ప్రాణానికి సంబంధించిన హక్కు. ప్రాణం అంటే ఏంటి అనేది కూడా మనం హెచ్ఆర్ ఖన్నా గారి విషయంలో వారు చెప్పారు. కేవలం ప్రాణం అంటే ఒక జంతువులాగా బ్రతకడం కాదు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉండాలి మనిషి అన్న తర్వాత అని చెప్పారు. కాబట్టి ఇందులో నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఏం చెప్పారంటే, నీరు ఎలా అత్యవసరమో, ఆహారం ఏ విధంగా అత్యవసరమో, అదే విధంగా విద్యుత్ శక్తి కూడా అంతే అత్యవసరము. కాబట్టి ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే. మీరు నోటీస్ ఇవ్వకుండా, నోటీస్ ఇచ్చి వినియోగదారుడు ఏం చెప్తాడో వినకుండా కరెంట్ కనెక్షన్ ని కట్ చేయడం అనేది ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే అవుతుంది అని చెప్తూ, వెంటనే పునరుద్ధరించండి. మీరు ఏదైనా అతని దగ్గర నుంచి బాకీ రావాలి అనుకుంటే ప్రాపర్ ప్రొసీజర్ ని ఫాలో అవడం ద్వారా మీ బాకీ వసూలు చేసుకోండి. ప్రాపర్ ప్రొసీజర్ ని ఫాలో అవడం ద్వారానే కరెంట్ కనెక్షన్ ని కూడా మీరు తొలగించగలుగుతారు. మీరు ఏకపక్షంగా తొలగించే అధికారం లేదు. ఒకవేళ ఏకపక్షంగా తొలగిస్తే అది జీవించే హక్కుని మీరు భంగపరిచినట్లే అని చెప్పడం ద్వారా విద్యుత్ శక్తి అనేది అత్యవసరము. దీనిని అకారణంగా ఏ విధమైనటువంటి నోటీస్ ఇవ్వడానికి, తీయడానికి వీల్లేదని చెప్పి ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇవ్వటం ద్వారా మన జీవితాలను ఒక వెలుగు నింపడానికి ఈ జడ్జిమెంట్ ఉపయోగపడుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అరే, ఇదే జడ్జిమెంట్ మిగిలిన రాష్ట్రాలలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు సంభవిస్తే అక్కడ కూడా ఈ జడ్జిమెంట్ ని ఉటంకిస్తూ తీర్పు చెప్పే అవకాశాలు ఉంటాయా బషీర్ అహ్మద్ గారు? తప్పనిసరిగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక హైకోర్టు ఇచ్చింది ఇది. అంటే సుప్రీం కోర్టులో తీర్పు అనేది ప్రతి హైకోర్టుకి, ప్రతి కింద కోర్టుల్ని పాటించి తీరాలి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లకి, అన్ని కోర్టులకు 100% పాటించాలి. కాకపోతే పక్క రాష్ట్రాల్లో ఈ తీర్పుని ఒక మార్గదర్శిగా తీసుకుంటారు. మార్గదర్శిగా తీసుకుని ఈ తీర్పు ఎలా చెప్పారు ఏంటి అనేది చూసి ఈ తీర్పు పాఠాన్ని తీసుకుని దీని సారాంశాన్ని గ్రహించి పక్క రాష్ట్రాలు కూడా తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంది. బషీర్ గారు, మనకి సమయభావం వల్ల అంటే చివరి అంశం కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగ పీఠిక. భారతదేశ ప్రజలమైన మేము దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సంకల్పించి 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాము. ఇది న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రతి పౌరుడికి అందిస్తుంది. ఇది రాసుకున్నాం. దీనికి ఈ పీఠికకి భిన్నంగా ఏమన్నా నడుస్తున్నాయి ఇప్పుడు? వాస్తవంగా ఇప్పుడు ఈ పీఠికకి భిన్నంగా నడుస్తున్నామా అని మీరు క్వశ్చన్ అడిగితే కనుక మళ్ళీ మనం పొలిటికల్ గా వెళ్లాల్సి వస్తుంది. మళ్ళీ ఇది ఒక
పొలిటికల్ డిబేట్ అవుతుంది. ఆ అంశాల జోలికి నేను వెళ్ళటం లేదు. అయితే పీఠిక ఏంటి, పీఠిక ప్రాధాన్యత ఏంటి, ఈ పీఠికలో ఏమేమి మనకు వస్తాయి, ఏమేమి మనకు గ్యారంటీ మన రాజ్యాంగం మనకు గ్యారంటీ ఇచ్చిందనే అంశాలని మనం చర్చిస్తే బాగుంటుంది. వ్యూవర్స్ వెసులుబాటు కోసం పీఠిక అంటే అందరికి బోధపడకపోవచ్చు, ముందు మాట అనుకుందాం కొని. రాజ్యాంగానికి ఎగ్జాక్ట్లీ పీఠిక అంటే ముందు మాట. వీరు ఆ ముందు మాటని చదివారంటే ఆ లోపల ఉన్న పుస్తకంలో ఏముంది అనేది సారాంశాన్ని మనం గమనిస్తాము. ప్రతి భారతీయుడు కూడా తప్పనిసరిగా ఈ పీఠికని చదవాలి, ఈ పీఠిక సారాంశాన్ని తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది గమ్మత్తు కనుక చూస్తే మన ఈ రాజ్యాంగ పీఠిక భారత ప్రజలమైన మనము అంటే ఇక్కడ ఏంటి, ఈ రాజ్యాంగాన్ని ఎవరి కోసం నిర్మించుకుంటున్నారు? భారతదేశ ప్రజలు వారి కోసం వారే నిర్మించుకుని వారి కోసం వారే అంకితం చేసుకుంటున్నారు. అంటే ఒక దేవుడు ఈ రాజ్యాంగాన్ని ఇచ్చాడు అనే భావన లేకుండా, లేకపోతే ఒక బ్రిటిష్ వాడో ఇంకోడో ఇచ్చాడు అనే భావన లేకుండా, మాకు మేమే ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం, మాకు మేమే ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాము. ఎందుకని సమర్పించుకుంటున్నాము, ఏ కారణంతో సమర్పించుకుంటున్నాము అని చూసేటట్టయితే కనుక మన భారతదేశాన్ని సార్వభౌమాధికారం అంటే ఏంటి, ఒక దేశానికి ఉండే అత్యంత ముఖ్యమైన అధికారం సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే ఏంటి, ఈ అధికారానికి మించి వేరే అధికారం ఏది ఉండదు. ఈ సార్వభౌమాధికారము వేరే అధికారానికి లోబడి ఉండదు. ఇది స్వతంత్రంగా ఉంటుంది. వేరే దేశంలో ఉన్న వేరే అధికారాలన్నీ కూడా ఈ అధికారానికి లోబడి ఉంటాయి తప్పనిచ్చి వేరే అధికారానికి ఈ అధికారం లోబడి ఉండదు. అలానే సామ్యవాదం అంటే సోషలిజం. సంపద మొత్తం ఒకే చోట పోగుపడకుండా ప్రతి ఒక్కరికి కూడా భారతదేశానికి సంబంధించిన సంపద ప్రతి ఒక్కరికి కూడా చెందేటట్టుగా చేయటం. అలానే లౌకికవాదం అంటే వ్యక్తికి మతం ఉంటుంది కానీ ప్రభుత్వానికి మతం ఉండదు, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు మతం ఉండదు. వ్యక్తి తన ఇష్టమైన మతాన్ని పాటించవచ్చు కానీ ప్రభుత్వము ఏ మతాన్ని కూడా ప్రోత్సహించదు, అదే విధంగా ఏ మతాన్ని కూడా నిరుత్సాహపరచదు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ప్రజాస్వామ్యం అంటే మన రాజ్యాంగం ద్వారా మనకేమైంది, ఈ సార్వజనీన ఓటు హక్కు వచ్చింది. కులంతో, మతంతో, ప్రాంతంతో, ఆస్తితో, భాషతో, చదువుతో ఏ విధంగా సంబంధం లేకుండా గతంలో 21 సంవత్సరాలు దాటిన వారికి ఓటు హక్కు ఉండేది. దాన్ని రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత దాన్ని 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనుడికి కూడా వయోజన ఓటు హక్కుని ఇవ్వటం జరిగింది. దీని వల్ల ప్రతి వ్యక్తి కూడా భారతీయుడు తనకు ఇష్టమైన వారికి ఓటు వేసి తనకు ఇష్టమైన వారిని ఎన్నుకుంటాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాదు. ఇది మనకి మనం ఏమిచ్చుకుంటామని చెప్తున్నాము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేది ఏ విధంగా ఉందంట, న్యాయం అనేది 3 విధాలుగా ఉంది అని చెప్తున్నాడు. సామాజిక న్యాయము మన దేశంలో మన ఈ రాజ్యాంగం రాక మునుపు న్యాయం ఏ విధంగా ఉండేదంటే సామాజిక న్యాయం లేదు. కొన్ని కులాల వారిని ఎక్కువగా చూడటం, కొన్ని కులాల వారిని తక్కువగా చూడటం, అంటరానితనం ఉండటం, రకరకాల దురాచారాలు ఉన్నాయి. ఈ దురాచారాలన్నింటినీ పక్కకు తోసివేసి కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికి కూడా సామాజిక న్యాయాన్ని ఏర్పాటు చేయడం. అలానే ఆర్థిక న్యాయం అంటే ఏంటి, ప్రభుత్వం దృష్టిలో ఆర్థికంగా ఏదైనా ఒక వనరులకు సంబంధించి పంపకం చేయడానికి వచ్చినప్పుడు ప్రతి వాడికి కూడా సమానంగా పంపకం జరుగుతుంది. సపోజ్ ఇండియాలో బ్యాంకుల్ని జాతీయకరణ చేశారు, ఎల్ఐసిని జాతీయకరణ చేశారు, వివిధ సంస్థల్ని జాతీయకరణ చేయడం ద్వారానో లేదా ప్రభుత్వం స్థాపించడం చేసింది. ఎందుకు చేసింది? ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగించడం కోసం గాను చేసింది. అలానే రాజకీయ న్యాయం అనగానే మనం ఇందులో ఏం అర్థం చేసుకోవాలి, మన ఓటు హక్కు గురించి మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంది, కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా. బషీర్ గారు, బిగ్ సబ్జెక్ట్, లెట్ us కంటిన్యూ నెక్స్ట్ వీక్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అసలు సమయం